కూటమి ప్రభుత్వం దూకుడు మీదుంది. వైసీపీ హయాంలో దూకుడు కలిగిన నేతలపై ఫోకస్ పెట్టింది. రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. వారి అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. ఇటువంటి తరుణంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకులు సైలెంట్ అవుతున్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. అయితే ఇప్పుడు ఆయనకు అరెస్ట్ భయం పట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి 2019లో గెలిచారు అప్పలరాజు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో చాలా దూకుడుగా ఉండేవారు అప్పలరాజు. ప్రధానంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడేవారు. తన రాజకీయ ప్రత్యర్థి సర్దార్ గౌతు లచ్చన్న మనమరాలు శిరీష తీవ్ర స్థాయిలో రెచ్చిపోయేవారు. మత్స్యకార వర్గానికి చెందిన అప్పలరాజు డాక్టర్గా ఆ ప్రాంతంలో సుపరిచితులు. 2019 ఎన్నికలకు ముందు కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో యువకుడు, ఆపై విద్యావంతుడిగా నిలిచిన అప్పలరాజుపై దృష్టి పడింది. మత్స్యకార కోట కింద ఆయనకు టికెట్ కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో అప్పలరాజు గెలిచారు. మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ వర్గానికి చెందిన అప్పలరాజుకు అనుకోని అవకాశం దక్కింది. 2024 వరకు ఆయన మంత్రిగా కూడా కొనసాగారు. అయితే జగన్మోహన్ రెడ్డిపై వీర విధేయత ప్రదర్శించిన నేతల్లో అప్పలరాజు ఒకరు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. తన ప్రత్యర్థులైన గౌతు శిరీషపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పలాస నియోజకవర్గంలో అప్పలరాజు వేధింపులతో ఒకరిద్దరు టీడీపీ నేతలు ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. పైగా గౌతు శిరీష సిఐడి నోటీసులు అప్పట్లో ఇప్పించారు అప్పలరాజు. సిఐడి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి శిరీష వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారు. అదే సమయంలో తనపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేయించిన అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు శిరీష. కానీ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అప్పలరాజుపై 3 కేసులు నమోదయ్యాయి. అయితే అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా కనిపించిన అప్పలరాజు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్నారు అప్పలరాజు. ఆయన కూటమి ప్రభుత్వం ఏదైనా మాట్లాడితే లోపల వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్తో పాటు అప్పలరాజు అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబుతో పాటు లోకేష్లపై తరచూ విమర్శలు చేసేవారు. ఆ భయంతోనే అప్పలరాజు పొలిటికల్ గా సైలెంట్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ వల్లభనేని వంశీమోహన్, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు జీవితం గడుపుతున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా వంటి మాజీ మంత్రులపై కూటమి ఫోకస్ పెట్టింది. అందుకే అప్పలరాజు సైతం సైలెంట్ అయినట్లు తెలుస్తుంది. ఎక్కువ మాట్లాడితే ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయపడిపోతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.